హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మన టెర్రస్ గార్డెన్లో వీడియో కదండి. అదేనండి, ఇంతకుముందు మన తోటలో జీడి చెట్టు అలాగే మామిడి పూత కూడా చూపించాను కదా వీడియోలను. అలాగే మన తోట చుట్టూ కూడా మెస్ అయితే వేశారు చూడండి, చక్కగా ఇలాగా చుట్టూ వేశారు. అయితే ఈరోజు మనకి మామిడికాయలు అయితే కోస్తున్నారండి. నేను మన తోటలో ఎన్ని మామిడికాయలు కాసినాయి అలాగే ఎన్ని కోస్తున్నారో మీకు చూపిస్తాను చూడండి. చాలా చక్కగా అయితే అప్పుడు పూత సమయంలో ఉన్నప్పుడు అయితే చూపించాను కదా మీకు. ఇప్పుడైతే చాలా మంచిగా కాసినాయి. అలాగే కొన్ని పండిపోయి అదేనండి ముగ్గుపోయి పడిపోతున్నాయి. అందుకనేసి కొంత అవ్వనికాయలు ఈరోజైతే కోస్తున్నారు మా ఊరు. నేను వీడియో తీసుకున్నాకైతే ఇచ్చానండి. ఇదన్నమాట, మనకి ఇక్కడ నుంచి కూడా టెర్రస్ గార్డెన్ కనపడుతుంది చక్కగా. పైన చాలా తక్కువ దూరం కదా. ఇదిగోండి ఇలా చుట్టూ కూడా మెస్ అయితే వేశారు, చక్కగా ఉన్నదండి. అయితే ఇదిగో పైన చూసారా, కాయలు అయితే చాలా బాగా కాసినాయి. మనకి అంతగా కనపడట్లేదు కానీ ఈ ఆకులడ్డు వచ్చి చూసారా కొమ్మకే చాలా బాగా వచ్చింది. ఇదిగోనండి పైన ఇది ఫస్ట్ స్టార్టింగ్లో చెట్టు మనకి, అదిగోండి గేట్ దగ్గర. అలాగే ఇది ఒక్కటి జీడి చెట్టు కదా, ఈ జీడి పళ్ళు కూడా మనకి అయిపోయినాయండి. కాయలు చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయో. ఇది ఒకటో చెట్టు చూపిస్తున్నాను. ఇదిగోండి జీడిపండు అయితే మనకి పడ్డాయి అనమాట. ఇది ఒకటే చెట్టు మాది, అదిగోండి అది జీడి చెట్టు. చాలా అయిపోయినాయి, నేను వీడియో కూడా పెట్టలేదు మీకు. ఇదిగోండి ఇలాగా పూత కూడా వస్తుంది మనకి మరలాను. ఇది చాలా బాగా కాస్తుందండి ఒక చెట్టు అయినా కానీ ఫస్ట్ మామిడి చెట్టు అయితే సూపర్ కాస్తుందండి. అంత పెద్ద పెద్ద కాయలు. ఇప్పుడైతే చూసారా రెండు పండిపోయినాయి, కలరు అలా ఉన్నాయన్నమాట. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇదైతే రెండో చెట్టు అనమాట. ఇది కూడా చాలా బాగా కాస్తుంది, ఎప్పుడు కాస్తుంది ఇది కూడాను. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. అయితే ఇన్ని కాయల్లో కూడా మనకి అవ్వని కాయలే కోస్తారండి. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా కాసింది. మనకి తక్కువ చెట్లు ఉన్నా కానీ సరిపోతాయండి, మన ఫ్యామిలీ అందరికీ కూడా చక్కగా సరిపోతాయి ఇవన్నీ. అలానే ఇంకొన్ని ఇక్కడైతే అరటి చెట్లు అయితే వేసాను. ఇక్కడైతే మళ్ళంటూ ఇదేమో నిమ్మ చెట్టు అండి. అలానే కొత్త చెట్టు కూడా మనకి ఎప్పుడు కాయలేని చెట్టు కూడా కాసింది, మీకు చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు కాయలేదండి, వేసిన ఇంతవరకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా చాలా బాగా కాసింది. ఒక 20 కాయలు 30 కాయలు ఉంటాయేమండి. ఇవ్వండి, ఈ బంగినపల్లి టేస్టే వేరు కదా, చాలా బాగుంటాయి. ఆల్రెడీ పడుతున్నాయి అవినికాయలు 2-3 అలా పడుతున్నాయి. మార్నింగ్ వచ్చినప్పటికి ఈ చెట్లన్నీ దగ్గర ఒక 4-5 కాయలు చక్కగా పండిపోయి పడినవి అయితే టేస్ట్ వేరే ఉంటుంది. చూడండి ఈ చెట్టుని అయితే కాసినాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడికి 3 చెట్లు అయితే చూపించాను కదా, ఇది 4వ చెట్టు అండి. ఇది కూడా సూపర్ కాసిన చెట్టు అయితేనే. కాదంటే పెద్ద చెట్టు కదా, పైకి ఉన్నాయండి, ఎందుకని ఇలా చూపిస్తున్నాను చూడండి. అరటి చెట్లు కూడా చాలా బాగా వచ్చినాయి. అయితే ఇప్పుడు కోస్తున్నారు. ఇదిగోండి అవినికాయలల్లో కోసి మనం అలాగే గడ్డి పెట్టి ముగ్గేసుకుంటే ముగ్గుతాయి కదా. మనం న్యాచురల్గా ఇలాగే వీటికి ఎటువంటి మందు కొట్టించకుండా ఆర్గానిక్గా చక్కగా పండించుకుని మనం ఒట్టుగడ్డలో ముగ్గేస్తే ఆ టేస్ట్ వేరండి. ఇవ్వండి ఇలా అయితే ఉన్నాయి కాయలు. ఓకేనండి, మొత్తం అయిన చెట్లలో కల్లా ఒక 2-3 కాయలు ఇవ్వండి. అయితే మొత్తం కోస్తే ఇన్ని ఉన్నాయి చూసారా. మరి అంత మంచిగా మనం ఎటువంటి మందు కొట్టించుకోకుండా ఇంకా చాలా రాలిపోయాయండి. లేకపోతే ఇంకా ఎన్ని కాయలు ఉండేవో. మరి ఒకసారి చూడండి సైజు. ఇవి అయిపోయినాయి, ఇంకా అయిపోయినాయి అని ఎలా తెలిసినాయి అంటున్నారా. కాస్త కలర్ వచ్చినాయి. అలాగే మనం కోస్తే పాలు వస్తాయండి, అది జీడి వస్తుంది. ఆ జీడి వస్తే మనకు కావాలినట్టు. ఇప్పుడు ఇది చూసారా, ఎటువంటి జీడి ఏమీ లేదు ఇంకండి, అసలు ఏమి అంటుకోవట్లేదు. అంటే ఇవి అయిపోయినాయి అనమాట. ఇంకా మనం న్యాచురల్గా
గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి వేసి ముగ్గేస్తే ఇవన్నీ ముగ్గిపోతాయండి చక్కగాను. చూసారు కదా, ఇంకా చాలా ఉన్నాయి చెట్లు. మీకు ఇలాగా కనపడదు కానీ దగ్గరగా పెట్టి చూస్తే కనపడుతుంది. మన ఆయన ఫోన్ ఇలా పెడితే కనపడదు కదా. ఓకేనండి, చూసారు కదా మన తోటలో మరి మామిడి పళ్ళు అంటే మామిడికాయలు పళ్ళు అంటే ఇంకా ముగ్గలేదు కదా, ముగ్గితే పళ్ళు మరి ఇవి ముగ్గు వేసుకుని మన బంధువులు కాళ్ళకి ఇచ్చుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఎందుకంటే మన తోటలో కాచినవి అలాగే న్యాచురల్గా బంగినపల్లి అంటేనే టేస్ట్ వేరు కదా. అంత మంచి మంచి సైజు చూసారా, చాలా బాగా వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయండి కొయ్యాలంటే, ఇంకా అవిని తర్వాత కోద్దామనేసి అవిని మట్టుగా కోసుకుంటే సరిపోతాయి కదా. అలాగా అవినప్పుడల్లా కోస్తే మనకి ఇవి అయిపోయిన తర్వాత మరలా కోసుకోవచ్చు. చూసారు కదండి. ఓకేనండి, ఇప్పుడైతే మన టెర్రస్ పైకి అయితే వచ్చేసాను. ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. తోటంతా నీట్గా తుడిచిపెట్టేసి వాటరింగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇదిగోండి, నీట్గా తుడిచేసామంటే మరలా 2 రోజుల నుంచి వర్షాలు అయితే రాలేదండి. నేను నిన్న ఊరు వెళ్ళటంతో మొక్కలకు వాటరింగ్ అయితే చేయలేదు. అందుకని కాస్త చూసారా వడిలిపోయినట్టు అయినాయి. అందుకే మొత్తం వాటరింగ్ అయితే చేశాను ఫస్ట్. అయితే ఇక్కడ అంజూరా చూసారా, మనకి ఒకటైతే చాలా మంచిగా పండిపోయిందండి. ఇంకండి ఒకటైతే హార్వెస్ట్ చేసేసుకున్నాము. అయితే ఇప్పుడు వంకాయలు అయితే మనకి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఒకసారి ఇలా చూపిస్తాను మీకు. మన తోటలో ఇంకా వంకాయలు అయితే కాయలేదండి. తర్వాత మనం వేసినవన్నీ కూడా చాలా మంచిగా అయితే మనకి వచ్చినాయి. కానీ ఇప్పుడు వరకు మనకి వేసినవి కాయలేనిదంటూ ఏమైనా ఉందంటే ఈ వంకాయల చెట్టు ఒకటే. మరి ఇది ఎప్పుడు కాస్తుందో చూద్దాము. మనకి విరజాజులు అయితే చూసారా ఎంత మంచిగా పూస్తున్నాయో. నిన్న నేను మొగ్గలు అయితే కోయలేదండి. అందుకే ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో 5:40 అలా అయిందనమాట టైము. మరలా చామదుంపలు అయితే పెట్టుకున్నాను చూసారా ఎంత మంచిగా అయితే వచ్చేసాయో. ఇవ్వండి, చాలా బాగా వచ్చినాయి. అలాగే మనం ఇంతకుముందు వేసిన చామదుంపలు కూడా చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాము. కర్రీ కూడా చేసుకున్నామండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నది. ఇప్పుడు వంకాయలు చూసారా, మనకి కొత్త మొక్కలకైతే కొత్త వంకాయలు చక్కగా వచ్చినాయండి. ఇది కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు చూపిస్తున్నాను. అటు సైడ్ అయితే పాత చెట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అవన్నీ కోసేస్తానండి ఇప్పుడు. ఏవైతే మనకి రెడీగా ఉన్నాయి చూసుకుని నేను. ఇవ్వండి, కనపడుతున్నాయా. అలాగే ఎగ్ వైట్ కూడా ఇప్పుడే వాటరింగ్ ఇచ్చానండి. కాస్త మొక్కలు అయితే వడిలినాయి అనమాట. అంతే నేను ఇవ్వండి, ఇవి కూడా చాలా మంచిగా అయితే అవి వంకాయలు అయితే ఇవ్వండి. ఇక్కడ అలాగే బొబ్బర్లు కూడా చూసారా మనకి. ఇవ్వండి, చాలా మంచిగా వచ్చినవి. అటు సైడ్ చెట్లు కూడా మనకి వంకాయలు రెడీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కోసేసి ఇంకా నేను హార్వెస్ట్ చేసేసి వంకాయలు అప్పుడు మీకు చూపిస్తాను. ఇవ్వండి, తోటకూర చూసారు. ఇది నేను వేయలేదు అసలు. ఇందులో బీరపాదులు పెట్టిన ఓన్లీ ఇది ఎండుటాకులు అలాగే కాస్త కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసిన టబ్ అనమాట. ఇందులో ఒక బీరపాదు చూసారా చాలా బాగా వచ్చింది. ఇంకా పెట్టాను. మరి ఈ మొక్కల్లో ఎక్కడైనా ఉన్నాయేమో చూడాలి, ఇంకా రాలేదండి. మరి అలా కొన్ని పాదులు అయితే ఖాళీ అయిన నేను పెట్టేసుకుంటున్నాను. టబ్బులు ఖాళీ అయినవి. ఇదిగోండి, మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ అయితే నాటాం కదా. ఇది నాటిన తర్వాత ఒకరోజు కొద్దిగా వర్షం అయితే పడింది. మంచిగా బతికిపోయింది. మనకి ఈజీగా చెప్పేయచ్చు అది బ్రతికిందో లేదనేది. ఇదిగోండి, ఇవైతే పచ్చిమిర్చి ఇవన్నీ ఇంక ఇలా ఉన్నాయి. ఇది ఒకటి ఆనపది అయితే ఉందండి. మరి కాయటానికి రెడీగా ఉన్నట్టే అనుకోవాలి. ఇవ్వండి, ఇలా పాకింది. ఇలా అయితే వచ్చింది. చూద్దాం మరి ఎంతవరకు వస్తుంది అనేది. బీరకాయ అయితే సూపర్గా మనకి మంచిగా పిందులు పాత పాదులకి చాలా బాగా వస్తున్నాయి. ఇవి అవిని కూడా తీసేసుకోవాలన్నట్టు చూసారా. క్లోబీన్ చెట్లు నాకు ఇప్పుడు వరకు రాలేదండి అసలు. నేను ఎన్ని వీడియోస్లో చూపిస్తున్నానంటే మీకు. ఇవ్వండి, ఇలా అయిపోయింది. అయితే పూత అంటారా, సూపర్గా వస్తుంది పూత. చూపిస్తాను చూడండి మీకు పువ్వులు. నేను ఇది ఫస్ట్ వేయటం అనమాట మన టెర్రస్ పైన. ఇది కూడా చూసారా అలా వచ్చినాయి. మరి పూత అయితే అలా వస్తుంది. మరి ఎక్కడ కాయ అనేది నాకేమీ కనపడటం లేదు.
చూస్తానండి ఒకసారి, ఇంకా చూసి ఇంక ఇది మనకి సక్సెస్ అవ్వకపోతే లాగేయటమే. లాగేసి నేను వేరే పొదలైతే మొక్కలు కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా వంకాయలు ఎగ్ వైట్ పాత చెట్టు చాలా బాగా కాస్తున్నాయి ఇవైతే. అలానే ఇది కూడా చాలా పాత అండి. ఇదిగోండి ఇలానా పాత చెట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ నేను కోసేసి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేది చూపిస్తాను మీకు లాస్ట్లో. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేసానండి. అయితే వీడియో తీస్తున్న మధ్యలో చుట్టాలు అయితే వచ్చారు. నేను మరలా కిందకి వెళ్ళిపోయి వాళ్ళని చూసి మళ్ళా పైకి వచ్చి ఇవ్వండి ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను. చూసారు కదండి ఈ రోజు వీడియో. మరి ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ అండి.